మనకి ఎన్నో రకాల పూజలు చాలా రకాలుగా అవును తల్లి. భగవంతుడిని చేరువ కావటానికి రకరకాల పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో దొంగ బాబాలని అవును తల్లి. రకరకాలుగా బ్లాక్ మ్యాజిక్ అని ఒకటి మొదలుపెట్టారు. అవునమ్మా. వశీకరణ విద్యలు అవునమ్మా. అంటున్నారు. ఏమిటి ఈ వశీకరణ అనేది అసలు ఉంటుందా? వశీకరణ విద్యలుంటాయా? ఇలాంటి విద్యల వల్ల సమాజానికి జరిగే మేలేమిటి అసలు? మా ఇలాంటి హ్మ్. వశీకరణ వల్ల? మనం ముఖ్యంగా చెప్పండి. తెలుసుకోవాల్సిందేంటంటే, హ్మ్. ఈ చేతబడి చెడు ప్రయోగం అంటారు గదా! హ్మ్. అవి హ్మ్. ఎక్కడ పుట్టాయి? వాటి స్థల పురాణం ఏంటి తెలుసుకోవాలమ్మా. హ్మ్. పూర్వం వచ్చేసి ద్వాపర యుగం ఉంది కదమ్మా! ఆ ద్వాపర యుగంలో ఇప్పుడు ఏవైతే చెప్తా ఉన్నారో, ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అంటే కాలా జాదు హ్మ్. అంటారనమాట. ఇది హ్మ్. ఇప్పుడు కాలా జాదుతో పోలుస్తా ఉన్నారు. అంటే చేతబడి అనేసని. హ్మ్. అసలైంది ఇది చేతబడి గాదు. హ్మ్. ఇది దైవముడి అంటారనమాట. హుహు. దైవముడిని చేతబడి చేసేశారు. హ్మ్. దైవముడి అంటే ఏంటంటే 10 మందికి అన్నం ఎవరున్నారు పెట్టేది. దైవముడి అని? పూర్వం పిలిచేటటువంటి వాళ్ళమా. హుహు. పూర్వం దైవముడి అనేవాళ్ళు. ఈ కలియుగంలో దీన్ని చేతబడి చేసేశారు. హ్మ్. దైవముడి అంటే అది ఒక విద్య అన్నమాట. హ్మ్. ఆ విద్యని భగవంతుడు సాక్షాత్తు మనకి పరుల శ్రేయస్సు కొరకు ఉపయోగించేవాళ్ళు. హ్మ్. కలరా ఉన్న వాళ్ళకి కలరా తొలగించను, హుహు. కామెర్లు ఉన్న వాళ్ళకి కామెర్లు తొలగించను, పక్షవాతం ఉన్న వాళ్ళకి పక్షవాతం తొలగించను, హ్మ్. అంధులకి అంధత్వం పోగొట్టును. హ్మ్. ఇట్లా ఏదైతే కష్టాలలో ఉంటారో ఆ కష్టాలను ఇవన్నీ బ్లాక్ తీర్చుకోవడానికి మ్యాజిక్ ద్వారా సాధ్యపడతాయి. బ్లాక్ మ్యాజిక్ ద్వారా పూర్వం మంచి చేసేవాళ్ళు. ఆ! పూర్వం ఇది మంచికి ఉపయోగించేవాళ్ళు. ఆ! కానీ ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే మంచికి చేయకపోగా ఒకరిని చంపడానికి, ఒకరిని ఇబ్బందులు పెట్టడానికి, ఒకరిని కష్టపెట్టడానికి, ఒకరిని నష్టపెట్టడానికి, బాగా బ్రతికేటటువంటి అమాయకుల్ని హింసించేసేసేసి రైట్. వాళ్ళ ప్రయోజనం లేకుండా అవును. ఒక మనిషిని చంపడానికి ఇది ఉపయోగిస్తున్నారు. హ్మ్. ఒకప్పుడు ఇది మంచికి ఉపయోగించేటటువంటి వాళ్ళు. హ్మ్. ఇది హ్మ్. సాక్షాత్తు దేవుడు ప్రసాదించినటువంటి దైవముడి ఇది. హ్మ్. ఇది చేతబడిని చేసేశారు. దైవముడిని చేతబడి చేసేశారు. హ్మ్. 10 మంచి శ్రేయస్సుకరమైనటువంటివి. పూర్వము ఎవరో ఎక్కడికో వెళ్ళి ఉంటారు. వాళ్ళు అక్కడ ఇబ్బందుల్లో పడి ఉంటారు. అట్లాంటి వాళ్ళని రక్షించేటందుకు. హ్మ్. ఈ దుష్ట శిక్షణలు ఏవైతే ఉంటాయో ఈ శక్తి రూపంలోను భూత ప్రేతాలను అటువంటి వాళ్ళని తొలగించేటందుకు హ్మ్. ఈ విధంగా మనిషికి ఉపయోగపడేటందుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ మంత్ర సిద్ధి అది తాంత్రిక మాంత్రిక యాంత్రికంలో పరులకు ఉపయోగపడేటటువంటివి. హ్మ్. ఈ దైవముడిని చేతబడి చేసేశారు. ఓకే. ఈ చేతబడి చేసేసేసి వీళ్ళు వ్యాపారాలు చేస్తా ఉన్నారు. హ్మ్. ఒకడు పర్సన్ ఏ ఉన్నాడు, బి పర్సన్ కాదు. హ్మ్. వాని ప్రమేయం లేకుండా వాళ్ళని చంపేస్తారనమాట. చేతబడి అంటే గనక ఒక మనిషి ప్రమేయం లేకుండా వాడిని చంపేయడం. అంటే వాడి గోర్లను తీసుకోవడం కానీ, వాడి వెంట్రుకలు తీసుకోవడం కానీ, వాడు పడేసినటువంటి వస్తువులు తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ ఫోటోలు తీసుకోవడం కానీ, హ్మ్. వాళ్ళ పేరు పైన కొన్ని భూత ప్రేతాలన్నీ చేపిస్తారనమాట. హ్మ్. ప్రయోజనాలు అంటే ప్రయోగం చేపిస్తారు. చేతబడి అంటే గనక మనిషిని చంపేయడము. చెడు ప్రయోగం అంటే గనక మనిషిని చెడగొట్టేయడం. హ్మ్. అంటే చెడు ప్రయోగాలు చేస్తే మనుషులు చనిపోరు. కానీ నష్టపడిపోతారు. హ్మ్. లైఫ్‌లో అనేక సఫరింగ్స్ అయిపోతారు. హ్మ్. కానీ చేతబడి చేస్తే గనక సర్వము కోల్పి ప్రాణం కోల్పోతారు. హ్మ్. చేతబడులు అనేటటువంటి ఏ విధంగా చేస్తారంటే గనక ఇవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా చేస్తారమ్మా. ఇది భూలోకంలో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి మయాంగ్ ప్రాంతంలో ద్వాపర యుగంలో పుట్టింది. హుహు. ఇది సమాజ శ్రేయస్సు కొరకు చేసేటటువంటి వాళ్ళు. దుష్ట శిక్షణకి, శిష్టరక్షణకి, పరుల యొక్క శ్రేయస్సు కోరి సమాజంలో ఉన్నటువంటి కష్ట నష్ట బాధలను తొలగించుకొని భగవంతుడు చెప్పినటువంటి దైవ మార్గంలో నడిచేటందుకు ఇవంతా ఉపయోగించి ఇప్పుడు మనం ఒక వైద్యం హాస్పిటల్‌కి పోతే హ్మ్. మనకి ఏ విధంగా అయితే ఒక డాక్టర్ మనకి ట్రీట్ చేస్తారో, ఒక ఆయుర్వేదకుడు ఏ విధంగా అయితే ఒకరి అనారోగ్య సమస్యలు పోగొడతాడో, ఈ విధంగా మానవాళి జీవితంలో ఉన్నటువంటి ఒక చెడులు, దోషాలు, పాపాలు, కర్మలు పోగొట్టడానికి దేవుడిచ్చినటువంటి వరం అది. కానీ ఇది డబ్బు కోసం అని చెప్పేసేసని ప్రజల్ని చంపేస్తున్నారు ఈ కలియుగంలో. హ్మ్. అట్లా చేసినా గానీ 7 తరాలు ఇబ్బందులు పడతారమ్మా. చేయించిన వాళ్ళు, చేసిన వాళ్ళు, వాళ్ళ బిడ్డలు 7 తరాలు వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఇంకొకటేంటంటే ఇది ఏ విధంగా చేస్తారు చెప్తాను తల్లి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతులున్నాయి. హ్మ్. హ్మ్. ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు కేరళ పోయాలంటే కుట్టి చేతనని వింటారు. హ్మ్. కొంతమంది బాణామతి అంటారు. అవును. చండీ ప్రయోగాన్ని అంటారు. హ్మ్. హఠయోగి అంటారు. హ్మ్. ఇట్లా అనేక వీటిలో కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. అన్నీ ఒక్కొక్క ఒకటే రాష్ట్రాన్ని అంటారా? ఇవన్నీ ఉన్నాయమ్మా. ఒకటే. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. మనకు ఒక్కొక్క భాష ఏ విధంగా ఉందో వాళ్ళ సంస్కృతి తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు. ఇది అమావాస్య రోజుల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. వీటి ప్రయోగం అనేది చాలా ఘోరంగా ప్రభావిస్తుందన్నమాట. ఇవి బొమ్మలు పెట్టి చేస్తారు. అడవుల్లో అనేక బలులు ఇచ్చి చేస్తారు. అవి ఎంత ఘోరంగా చేస్తారంటే ఒక బొమ్మను తీసుకొని దానికి శూలాలు గుచ్చి, నిమ్మ పండ్లు గుచ్చి వారు యొక్క పలానా సమయం పెడితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా చనిపోతాడు. అంత పవర్ఫుల్ అన్నమాట. ఆ మంత్రానికి సిద్ధి అంత పవర్ఫుల్ ఉంటుంది.
వాళ్ళ దగ్గర కొన్ని దైవం సంబంధించినటువంటి కొన్ని తాంత్రిక పరమైనటువంటి వశం చేసుకుంటారు దైవశక్తిని. ఓకే. ఆ దైవశక్తిని వశం చేసుకొని ఈ శ్మశానంలో తెచ్చినటువంటి కొన్ని వస్తువులు ఎత్తుకొని వస్తారు, కాలం అయిపోయినటువంటి వస్తువులు. ఆహా. ఆ వస్తువులు తీసుకొని వచ్చేసేసి ముగ్గు రూపంలో గీసి ఎవరైతే చెయ్యల్లో, అంటే ఇప్పుడు ఎవరైతే చేర్పిస్తున్నారు, పర్సన్ ఏ ఉన్నాడు కదా, పర్సన్ బికి చేపిస్తున్నాడు, పర్సన్ ఏ పర్సన్ బి చనిపోవాలని చేపిస్తా ఉంటాడు. మ్మ్. అతను పర్సన్ ఏ వచ్చేసేసి ఇటువంటి చేసేటటువంటి ఒక సాధకుడి దగ్గర తీసుకెళ్లేసేసి వాటిని పర్సన్ బికి సంబంధించేసేసి వస్తువులు, ఒక ఫోటోను, తను వాడి పడేసినటువంటి వస్తువులు, తన శరీరంలో అవయవ భాగాల్లోంచి ఊడి పడినట్టు ఏదో ఒకటి వస్తువులు ఎత్తుకొని పోయి ఇచ్చి శ్మశానంలో నుంచి తెచ్చినటువంటి కొన్ని ఉపయోగించి, పురుగు పిల్లి అని ఉంటదిమా, మ్మ్. లేకపోతే నల్లని పిల్లి అని చూసింటారు, మ్మ్. పిల్లిని పిల్లిలాగానే కాల్చేసేసి మ్మ్. అనేక, అంటే కొన్ని చెప్పకూడదు, చాలా ఘోరంగా ఉంటాయి. మ్మ్. ఒక పందుని బలి ఇచ్చి, మ్మ్. లేకపోతే కోడిని బలి ఇచ్చి, పొట్టేల్ని బలి ఇచ్చి, కొంతమంది మనుషుల్నే బలి ఇచ్చి మ్మ్. అనేక పద్ధతుల్లో చాలా ఘోరాత్మకంగా, హింసాత్మకంగా, మ్మ్. అవి జనసంచారం ఎక్కడా లేనటువంటి ప్రదేశాలలో మ్మ్. అనేక చెడు మంత్రాలతో మ్మ్. ఉచ్చాటన చేసి వారి యొక్క పతనం కావాలని చెప్పేసేసేసి ఎంతో ఘోరంగా వచ్చేసేసి వాళ్ళని శపిస్తూ దూషిస్తూ వారి యొక్క పతనం గట్టించాలని చెప్పేసి వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తి విద్యని చెడుకు ఉపయోగించేసేసి ఆ వ్యక్తి ప్రమేయం లేకుండా ఇన్ని రోజులు, ఇన్ని గడియలు ఈ విధంగా హింసకు గురి కావాలని ఒక బొమ్మ రూపంలో పెట్టేసేసి మ్మ్. ఆ బొమ్మ వీళ్ళు ఏ విధంగా హింసిస్తా ఉంటే అతను ఆ విధంగా బాధలు పడతా ఉంటారు. అయ్యో. గుచ్చి ఆ విధంగా ఉన్నవాడు ఉన్నట్టు కాలం అయిపోతా ఉంటారు. ఈ చేతబడిల్లో వచ్చేసేసి 4-5 రకాలు ఉన్నాయమ్మా. ఇది బొమ్మలు పెట్టి చేసి, నేను చెప్పాను కదమ్మా, ఇది అడవుల్లో చేస్తారని చెప్పేసి కొన్ని భూత ప్రేతాలని, అంటే శరీరం విడిచేసినటువంటి కొన్ని ఆత్మలు ఉంటాయి, అర్ధాంతరంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు, జీవితంలో ఎవరన్నా అంటే ఆయుర్దాయాలు తీరక ఎవరన్నా వాళ్ళని హతమార్చింటారు, అట్లాంటి వాళ్ళు పిండ ప్రయోగాలు సరిగా చేయకుండా వారి ఆత్మని తత్వాన్ని వాళ్ళకి ముక్తి రాకుండా సంచరించేటటువంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకుంటారనమాట. తీసుకొని ప్రయోగం చేసి ఆ శక్తిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అది చాలా ఘోరాత్మక అనమాట. వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చెప్తాను తల్లి. ఇంకొన్ని రాష్ట్రాల్లో వచ్చేసేసి ఇంకొన్ని పద్ధతిలో చేస్తారు. అంటే బేసిక్ గా చేతబడి అనేది ఈ విధంగా ఉంటుంది. చేతబడి అంటే ఇప్పుడు మనకి కొంతమందికి వీళ్ళకి చేతబడి చేసింది అని ఇప్పుడు మీ ఓటు లాంటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ అతి సామాన్యులకు కూడా, మాలాంటి వాళ్ళకు కూడా ఈ వ్యక్తికి చేతబడి జరిగి ఉంటుంది అనేది తెలియాలంటే వాళ్ళలో ఏ లక్షణాలు ఆ కనిపిస్తాయి? లక్షణాలు ఏంటంటే తల్లి, నోరు ఉంది కదమ్మా, నాలుకకు వచ్చేసేసి అనమాట రుచి పడిపోతుంది, నాలుకలో రుచి మడిపోతుంది. నువ్వు ఏం తిన్నా గానీ నీకు స్పర్శ తెలియదు, అన్ని మామూలుగానే అనిపిస్తుంది, పెద్దగా తిండి మీద మమకారం ఉండదు, బాగా తినేటటువంటి వాడు తగ్గించేసి ఉంటాడు. ఇంకొకటి వచ్చేసేసి ఉన్నట్టు మిత్రులు శత్రువులు అయిపోతా ఉంటారు. అంటే ఎవరైతే తన అనుకున్న వాళ్ళు, బంధువులు ఎవరన్నా ఉన్ని, మిత్రులు ఎవరన్నా ఉన్ని, భార్యాభర్తలు గాని, వాళ్ళు ఏ బంధంలో ఉన్నా కానీ వెళ్ళండి, మిత్రులు శత్రువులు అయిపోతా ఉంటారు. అతి కోపం, అతి ఆవేశం వచ్చేస్తా ఉంటది. మనిషి మామూలుగా ఉంటారు కదమ్మా, ఆ విధంగా ఉండరు అనమాట, క్రూరంగా ప్రవర్తిస్తా ఉంటారు. ఎప్పుడు భయంగా ఉంటారు, ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యంలో గురి అయిపోతా ఉంటారు. హాస్పిటల్కి వెళ్తే కనుక వాళ్ళకి అన్ని సామాన్యంగా వస్తూ ఉంటది, కానీ వాళ్ళ శరీరం అనేది అందరిలా ఉండదు, ఏదో ఒక లోపంతో ఇబ్బంది పెడతా ఉంటది. పడుకుంటే నిద్ర రాదు, చెమట్లు పట్టేసేస్తాయి, వాళ్ళకి ఏ రోగాలు ఉండవు మళ్ళీ. అంటే తెలియని ఒక భీతి అనేది వాళ్ళకి వెంటాడుతూ ఉంటది. వాళ్ళకి వచ్చేసి కంటి నిండా నిద్ర ఉండదు, ఏం చేసినా కానీ అన్ని రివర్స్ అయిపోతా ఉంటాయి, వ్యాపారంలో నష్టాలు జరిగిపోతా ఉంటాయి. అదే విధంగా ఇంకొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, రథ ప్రమాదాలు జరిగిపోతా ఉంటాయి, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోతా ఉంటాయి. అంటే సాధారణంగా డైలీ మామూలుగా వెళ్ళి వచ్చే వాళ్ళు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతా ఉంటారు. ఇంకొందరు వ్యక్తులు వచ్చేసేసేసి కంటి చూపు కోల్పోతారు, కాళ్ళు చేయి పడిపోతా ఉంటాయి. ఇంకొంతమందికి వచ్చేసేసి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి అనేక సమస్యలు వచ్చేసేస్తాయి. ఒక తల్లి నవమాసంలో కనిపెంచినటువంటి పేగుబంధంలో ఉన్న పిల్లలు వేరైపోతా ఉంటారు. ఒకరు చెప్పిన మాట ఒకరు వినరు, పిల్లలు చెప్పిన మాట వినరు, వాళ్ళు ఎంత చెడిపోవాలి అంత చెడిపోతారు, వాళ్ళు అహిత శత్రువులు అయిపోతారు. మద్యానికి, మాంసానికి, తర్వాత వచ్చేసేసి దొంగతనాలకి, కొన్ని పనికిరానటువంటి పనులకి, స్త్రీ వ్యామోహాలకి, సమాజంలో చెడిపోయేటటువంటి మార్గాలు, వీటన్నిటికీ గురి అయిపోతా ఉంటారు. ఈ ప్రయోగం ఎక్కడైతే జరిగి ఉంటుందో అక్కడ వాళ్ళ ముఖంలో అనేది వెలుగు ఉండదు, అంటే ముఖం కళ అనేది ఉండదు అనమాట. వాళ్ళు అష్ట కష్టాలు పడతా ఉంటారు. ఎంత సంపాదించినా డబ్బులు 1 రూపాయి మిగలవు ఇంట్లో, ఎంత సంపాదించినా 1 రూపాయి అనేది మిగలదు. కష్టాలు పడి అలసిపోయి ఉంటారు. చివరికి వారు తత్వం అనేది కోల్పోతారనమాట.
వాళ్ళకి అర్థమైపోతుంది. ఉమ్, ఈ చేతబడి చేయని వాళ్ళకి ఎప్పుడైతే కనుక ఈ కష్టాలన్నీ పడి ఉంటాయో ఆ విధంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సాధారణ వ్యక్తులు ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తించరు. ఓ, సాధారణ ఉన్నట్టు ప్రవర్తించరు. ఉమ్, అనుకోకుండా ప్రమాదాలు, ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలు, కష్టాలు మిందనే వస్తుంటాయి. right. ఎన్ని విధాలుగా దెబ్బతినాలో అన్ని విధాలుగా దెబ్బలు తినిపోతారు. ఈ లక్షణాలన్నీ వచ్చేసి బద్ధకస్తులు అయిపోతా అంటారు. ఏమీ చేసుకోలేరు, దేవునికి అసలు పూజలు చేసుకోలేరు. అయ్యో, ఆ విధంగా వీళ్ళు చెడిపోతా ఉంటారు తల్లి. రైట్. ఇవి అసలైన లక్షణాలు. చాలా అంటే చాలా సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన విషయాలు, చాలా విషయాలు డిస్కస్ చేసాం. మున్ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు, అలాగే దైవానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు మీతో జరపాలని మేము కూడా చూస్తూ ఉన్నాం. ధన్యవాదాలు గురువు గారు. మీకు ఈ కార్యక్రమం నచ్చిందనే భావిస్తున్నాం. మీ అమూల్యమైన కామెంట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.